హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజుటికి 10,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత ఈ రోజు నా ఓన్ వాయిస్ తో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా చూస్తారు అనుకుంటున్నాను. దయచేసి ఏఐ వాయిస్ నాకన్నా బాగుంది అని చెప్పకండి, నేను హట్ అవుతాను. ఎందుకంటే ఏఐ వాయిస్ ఆబ్వియస్లీ బాగుంటది. సో స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుండా చూసేవాళ్ళు తప్పకుండా చేసేసుకోండి. డ్రామా స్టార్టింగ్ లో మనం మిస్టర్ హాన్ అండ్ రియాలను చూస్తాం. వాళ్ళు ఒక రెస్టారెంట్ లో కలిసి ఉండడం చూపిస్తారు. హాన్ రియాతో అంటాడు, మిస్ రియా, ఈ రోజుతో ఫైనల్ గా మన పెళ్లి బంధం అనేది ముగిసిపోతుంది. ఈ 3 ఏళ్లు నువ్వు నాకు ఇచ్చిన కోఆపరేషన్ కి చాలా థ్యాంక్స్ అని చెబుతూ ఆమెకు ఒక మనీ కార్డ్ ఇస్తాడు. ఇది ఒక చిన్న గిఫ్ట్. నీ పేరు మీద ఒక ఆఫీస్ బిల్డింగ్ కొన్నాను. 3 డిఫరెంట్ మోడల్ కార్స్, ఇంకా 6 ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా నీ పేరు మీద ఉన్నాయి. వీటి వల్ల నీకు ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇక పైన మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా మనీ ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ టైం కి డబ్బులు సరిపోతాయి అని అంటాడు. దానికి రియా, మిస్టర్ హాన్, వీటి అవసరం లేదు. మన పెళ్లి ఎలాగో మ్యూచువల్ బెనిఫిట్ కోసమే జరిగింది. దానికి తగ్గ లాభాలు నాకు ఆల్రెడీ అందాయి. మన మధ్య ఎవరికి ఎప్పటికీ గ్రాటిట్యూడ్ అవసరం లేదు. ఇవన్నీ నాకు వద్దు అని చెప్పేస్తుంది. అప్పుడే సెక్రటరీ వచ్చి, బాస్, సాయంత్రం 6 అయింది, లేట్ అయిపోతుంది, ఈ రోజు డివోర్స్ తీసుకోవాలి కదా అని అంటాడు. హాన్ కొంచెం డల్ గా కనిపిస్తాడు, కానీ రియా వెళ్దామా అని అడుగుతాడు. రియా భయపడుతూ పాత విషయాలు గుర్తు చేసుకుంటుందన్నమాట. 3 ఏళ్ల క్రితం హాన్ గ్రాండ్ పా చాలా సీరియస్ గా ఉండడం వల్ల చనిపోయే లోపే హాన్ కి పెళ్లి అవ్వాలని ఆయన లాస్ట్ విష్. గ్రాండ్ పాక్ రియా నచ్చడం, రియా వాళ్ళ నాన్న తన బిజినెస్ ప్రాఫిట్స్ కోసం రియాని హాన్ కిచ్చి పెళ్లి చేయడం, ఇవన్నీ ఒకేసారి జరిగిపోయాయి. 3 ఏళ్లలో హాన్ రియాకి ఒక భర్త ఇచ్చే ప్రేమ తప్ప మిగతావన్నీ ఇచ్చాడు. అప్పుడే పాస్ట్ చూపిస్తారు. పెళ్లి తర్వాత రియా ఫస్ట్ టైం హాన్ ఇంటికి వచ్చినప్పుడు అతనే స్వయంగా ఆమెకి షూస్ తొడుగుతాడు. అప్పుడు రియా, మిస్టర్ హాన్, థ్యాంక్ యూ అంటే, హాన్ ఏమో, మనకి పెళ్ళైంది కదా, థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, ఇకపై నన్ను జిన్ అని పిలు, నీకు ఎలాంటి బట్టలు నచ్చుతాయో నాకు తెలియదు, అందుకే అన్ని రకాల మోడల్స్ ఆర్డర్ చేసేసాను, నీకు నచ్చింది వేసుకో, ఇదిగో ఈ కార్డ్ తీసుకో, దీనికి లిమిట్ లేదు, నీకు నచ్చినంత షాపింగ్ చేసుకో అని చెప్తాడు. రియా ఆ కార్డ్ ని టేబుల్ మీద పెట్టి, నా ఫ్యామిలీకి మీరు ఆల్రెడీ చాలా హెల్ప్ చేశారు, ఇవన్నీ వద్దు అంటుంది. హాన్ ఏమో, మన పెళ్లి ఒక అగ్రిమెంట్ కావచ్చు, కానీ లీగల్ గా నువ్వు నా వైఫ్, నేను నీ హస్బెండ్ ని, భర్తగా నా బాధ్యతలు నేను నెరవేరుస్తాను, నేను గెస్ట్ రూమ్ లో పడుకుంటాను అని చెప్పి వెళ్లిపోతాడు. రియా అతని గురించి చెప్తూ, హాన్ చాలా మంచి హస్బెండ్. ఒకసారి రియాకి జ్వరం వచ్చినప్పుడు హాన్ తనని చాలా బాగా కేర్ తీసుకుంటాడు. మెడిసిన్ ఇచ్చి రాత్రంతా తన పక్కనే ఉండి చూసుకుంటూ నిద్రపోతాడు. రియా నిద్ర లేచి హాన్ మొహాన్ని టచ్ చేయబోయి ఆగిపోతుంది. ఒక్కోసారి నువ్వు నిజంగానే నా భర్తవా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది. మరోసారి అర్ధరాత్రి రియా టేబుల్ కి తగిలి కింద పడిపోతే హాన్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి లైట్స్ ఆన్ చేస్తాడు. ఏమైంది, దెబ్బ తగిలిందా అని చాలా టెన్షన్ పడతాడు. రియా నీళ్లు తాగదామని వచ్చి టేబుల్ తగిలి పడిపోయాను అని చెప్తే హాన్, సారీ, నేను లైట్లు ఆన్ చేయడం మర్చిపోయాను అని బాధపడతాడు. రియా అతన్ని చాలా ప్రేమగా చూస్తుంది. ఆ నెక్స్ట్ డేనే హాన్ ఇల్లంతా మూలల్లో దెబ్బలు తగలకుండా సేఫ్టీ బాక్సులు పెడుతుంటే రియా నోటీస్ చేసి, ఇదంతా నా కోసమే కదా అని అడుగుతుంది. దానికి హాన్, నీకు మళ్ళీ దెబ్బ తగలకూడదని చేస్తున్నాను అని చెప్తాడు. అలా మెల్లమెల్లగా రియాకి హాన్ మీద ప్రేమ మొదలవుతుంది. ప్రెజెంట్ లోకి వస్తే ఇద్దరికి డివోర్స్ అయిపోతుంది. అయిపోయాక హాన్, నేను నిన్ను డ్రాప్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే రియా, పర్లేదు, నేను టాక్సీలో వెళ్తాను మిస్టర్ హాన్, టేక్ కేర్ అని చెప్పి వెళ్లిపోతుంది. హాన్ రియాతో, థ్యాంక్ యూ రియా, గ్రాండ్ పా చనిపోయేటప్పుడు ఏ రిగ్రెట్ లేకుండా ప్రశాంతంగా వెళ్లారంటే అది నీ వల్లే. నువ్వు నా డబ్బులు వద్దంటున్నావు కాబట్టి ఒక ప్రామిస్ చేస్తున్నాను, నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి, నీకు హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు ఉంటాను, నువ్వు నా ఎక్స్ వైఫ్ వి, హాన్ ఎక్స్ వైఫ్ ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని భరోసా ఇస్తాడు. రియా నవ్వుతూ, ఇవన్నీ అవసరం లేదు, మీరు నా మీద చూపించిన కేర్ కి చాలా థ్యాంక్స్, మనం ఫ్యూచర్ లో మంచి ఫ్రెండ్స్ లో ఉందామని చెప్పి చాలా బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రియా ఆ డివోర్స్ సర్టిఫికేట్స్ ని చూస్తూ, హాన్, ఈ రోజు నుంచి నువ్వు అఫీషియల్ గా నా ఎక్స్ హస్బెండ్ వి, కానీ ఈ ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ ఎక్స్ హస్బెండ్ వి అని ఏడుస్తూ అనుకుంటుంది. ఈ 3 ఇయర్స్ లో నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ, కేర్ ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదు జిన్, అవన్నీ ఒక అందమైన కలలా అనిపించాయి, కానీ ఇప్పుడు ఆ కళ నుండి బయటికి రావాల్సిన టైం వచ్చేసింది అని తనలో తాను అనుకుంటూ రియా తన తండ్రి ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే తన తండ్రికి డివోర్స్ సర్టిఫికేట్ చూపిస్తుంది. అది చూడగానే ఆయనకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ ని ఆమె ముఖం మీద పడేసి, నువ్వు దేనికి పనికిరావు, 3 ఇయర్స్ టైం ఇచ్చిన ఆ హాన్ ని నీ దారిలోకి తెచ్చుకోలేకపోయావు, అసలు నువ్వు నా కూతురువేనా, వేస్ట్ అని అరుస్తాడు. రియా ఏమో, నాన్న, ఆ పెళ్లి ఒక అగ్రిమెంట్ అని మీకు ముందే తెలుసు కదా, అయినా హాన్ లాంటి రిచ్ పర్సన్ నన్ను ఎందుకు లవ్ చేస్తాడు అని అడుగుతుంది. ఆయన ఇంకా సీరియస్ అయిపోయి, హాన్ ఈ సిటీలోనే అందరికంటే పవర్ఫుల్ పర్సన్, అంతటి అతన్ని చేజార్చుకున్నావు అని తిడతాడు. అప్పుడే తన స్టెప్ మోమ్ ఎంట్రీ ఇచ్చి, నీ బదులు నా కూతురికి ఇచ్చి చేసినా ఈ పాటికి పిల్లలు కూడా పుట్టేవాళ్ళు అని వెటకారం చేస్తుంది. తన తండ్రి కూడా, నేను కూడా అదే అనుకున్నాను, కానీ ఆ హాన్ గ్రాండ్ పా రియా మాత్రమే కావాలని మొండి కట్టారు అని చెప్పి, సరే డివోర్స్ అయింది కదా, నీకెంత మనీ ఇచ్చాడు అని అడుగుతాడు. రియా ఏమీ ఇవ్వలేదు అని చెప్పగానే ఆయన మైండ్ బ్లాక్ అవుతుంది. పెళ్లి టైంలో మీకు చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా, ఇంకా ఎందుకు అని రియా ఎదురు తిరుగుతుంది. అప్పుడు స్టెప్ సిస్టర్ వచ్చి, హాన్ నిన్ను 3 ఏళ్లుగా టచ్ కూడా చేయలేదంట కదా, తనకేమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది.
చెప్తుంది. రియా మాత్రం తన ఎక్స్ హస్బెండ్ ని సపోర్ట్ చేస్తూ తను నా మీద ఉన్న రెస్పెక్ట్ తో అలా అన్నాడు, జిన్ చాలా మంచివాడు, తన గురించి అలా మాట్లాడుకొని చెప్తుంది. అమ్మో, నిన్ను ఇంటి నుండి గెంటేసినా ఇంకా అతని గురించి గొప్పలు చెప్తున్నావా? నీ రేంజ్ ఏంటో నీకు తెలుసా? నువ్వు ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్ వి అని ఇంకా ఇన్సల్ట్ చేస్తున్నామే. ఇక స్టెప్ మామ్ అయితే ఇంటికొచ్చావు కదా, మళ్ళీ పాతలాగే పని మనుషుల పని మొదలు పెట్టు అని ఆర్డర్ వేస్తుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఒక కొత్త ప్లాన్ వేస్తాడు. 3 ఏళ్ల క్రితం నిన్ను సాహు అనేవాడు లైక్ చేసేవాడు కదా, ఇప్పుడు వాడు జిన్ కంపెనీలో టీమ్ లీడర్ అయ్యాడు. హాన్ దొరకపోతే ఏంటి, ఆ సాహుని పట్టుకుంటే నా బిజినెస్ కి హెల్ప్ అవుతుంది. నీకు అతనికి పెళ్లి చేసేస్తాను. ఎలాగూ నువ్వు యంగ్ కదా, ఎవడో ఒకరు నిన్ను పెళ్లి చేసుకుంటాడులే అని అంటాడు. రియా నాకు ఇప్పుడే డివోర్స్ అయింది నానా అని ఎంత మొత్తుకుంటున్నా ఆయన వినడు. నీ తల్లి కంపెనీ నా దగ్గరే ఉంది, నేను చెప్పింది వినకపోతే బాగుండదు అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంకో పక్క హాన్ సెక్రటరీ అతనితో అంటాడు, సార్ రియా మేడం తో 3 ఏళ్ల బంధం ఇలా ముగిసిపోయిందా అని అడిగితే మాది కేవలం పేరుకే పెళ్లి, రియా ఎప్పుడూ నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పలేదు అని హాన్ అంటాడు. కానీ ఇంటికి వెళ్ళాక కప్పు మీద రియా అంటించిన క్యూట్ స్టిక్కర్స్ చూసి పాత రోజులు గుర్తొస్తాయి. తన ఇంట్లో ఉన్న బోర్ వస్తువులకి రియా ఇలా స్టిక్కర్స్ అంటించి కొత్త లుక్ ఇచ్చేదని గుర్తు చేసుకుంటాడు. నెక్స్ట్ డే తన కఫ్లింగ్స్ వెతుకుతూ ఉంటే పని మనిషి అంటుంది, సార్ ఇవన్నీ మీ వైఫ్ అరేంజ్ చేసేవారు, మాకు ఏవి ఎక్కడ ఉంటాయో తెలీదు అని చెప్పేసరికి రియా లేకపోతే తన పనులు జరగడం లేదని హాన్ కి అర్థం అవుతుందన్నమాట. ఉండబట్టలేక వెంటనే రియాకి కాల్ చేస్తాడు. అక్కడ రియా ఆ షావ్ తో ఉండగా జిన్ నుండి కాల్ వస్తుంది. మిస్టర్ జిన్ ఏంటి విషయం అని రియా అడిగితే, సారీ డిస్టర్బ్ చేస్తున్నాను, నా బ్లాక్ కఫ్లింగ్స్ ఎక్కడున్నాయి అవి కనిపించట్లేదని అంటాడు. డ్రెస్సింగ్ రూమ్ లో సెకండ్ డ్రార్ లో ఉంటాయి అని చెప్తుంది. అతను థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఈ షావ్ తన ఓవర్ యాక్షన్ మొదలు పెడతాడు. చూడు రియా, 3 ఏళ్ల క్రితం నిన్ను ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు నీకు పెళ్లైపోయింది. నిన్ను నీ భర్త డంప్ చేశాడు కదా, కానీ నీ ఫేస్ బాగుంది, పైగా నీ ఫ్యామిలీకి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఓకే చెప్తున్నాను అని అతను బిల్డప్ ఇస్తాడు, ఏదో ఈమె పైన దయ చూపిస్తున్నట్లు. దానికి రియా మీకేం కావాలి అని అడిగితే, పెళ్ళయ్యాక నువ్వు మా ఇంట్లో పని మనిషిలో ఉండాలి, నాకు వంట చేయాలి, నా కాళ్ళు చేతులు కడగాలి, మా ఫ్యామిలీని అంతా నువ్వే చూసుకోవాలి, ఎందుకంటే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి నువ్వు ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్ వి. మీ నాన్న మీద జాలితో నిన్ను పెళ్లి చేసుకొని నేను ఒక రకంగా నీకు చాలా హెల్ప్ చేస్తున్నాను అని వాగుతాడు. ఇంకా అంటాడు, నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడు, అతనిలో ఏమైనా ప్రాబ్లమా అని అంటే రియా మాత్రం అలాంటిదేం లేదు, నాలోనే లోపాలున్నాయి, నేను అతనికి సరిపోను అని తనను తాను తగ్గించుకుంటుంది. సరే ఇవన్నీ వదిలే, కొన్ని రోజుల్లో ఒక పెద్ద పార్టీ ఉంది, నువ్వు నాతో రావాలి, కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న బట్టలు వేసుకో, అక్కడ నా పరువు తీయకు అని తిట్టి వెళ్లిపోతాడు. రియా తనలో తాను బాధపడుతూ, అవును నేను దేనికి పనికిరాను, ఒకవేళ వీడిని పెళ్లి చేసుకోకపోతే మా నాన్న ఇంకా దారుణమైన వాళ్ళతో నాకు పెళ్లి చేస్తారు అని ఫిక్స్ అయిపోతుంది అతన్ని చేసుకోవడానికి. నెక్స్ట్ రియా ఆ షావ్ తో కలిసి పార్టీకి వెళ్తుంది. అక్కడ వెయిటర్ కాఫీ శాంపిల్స్ ఇస్తూ ఇది హాన్ ఫ్యామిలీ కాఫీ అని చెప్తాడు. ఆ పేరు వినగానే రియా షాక్ అవుతుంది. షావ్ ఏమో హాన్ ఫ్యామిలీ గురించి నీకు తెలియదా, వాళ్ళు ఈ సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీ, మిస్టర్ హాన్ నా బాస్, నువ్వెంత పల్లెటూరు దానివేంటి అని ఇన్సల్ట్ చేస్తాడు. అతని ఫ్రెండ్ రియా గురించి అడిగితే ఈమెకి డివోర్స్ అయింది, నేను జాలితో పెళ్లి చేసుకుంటున్నాను అని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడతాడు. అక్కడ కాఫీ తాగుతుంటే రియాకి పాస్ట్ గుర్తొస్తుంది. అప్పట్లో హాన్ తన కోసం స్పెషల్ కాఫీ ఎలా తయారు చేయాలి అని ఎలా నేర్పించాడో గుర్తు చేసుకుంటుంది. అప్పట్లో రియా, మనం పేరుకే కదా జంట, నాకు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు అని అడిగితే, మనం 3 years గా కలిసి ఉండాలి కదా, నువ్వు నా దగ్గర నుండి మంచి విషయాలు నేర్చుకోవాలని నా కోరిక అని జిమ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అంతలో పార్టీలో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. హాన్ ఫ్యామిలీ హెడ్ మిస్టర్ హాన్ మిస్ వైన్ కోసం వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశారు అని. హాన్ ఆ అమ్మాయితో కలిసి రావడం చూసి రియాకి మైండ్ బ్లాక్ అవుతుంది. గెస్ట్లందరూ హాన్ ఎప్పుడు ఏ అమ్మాయితో రారు, వీళ్ళ మధ్య ఏదో ఉంది అని గుసగుసలాడుకుంటారు. అది విని రియా, ఓహో హాన్ ఇష్టపడే అమ్మాయి ఈమెనా, ఫైనల్ గా తను హ్యాపీగా ఉన్నాడు అని బాధగా అనుకుంటుంది. ఇక మన షావ్ బిల్డప్ ఇస్తూ హాన్ దగ్గరికి పరిగెత్తుతాడు. బాస్, నేను మీ జియాంగ్ బ్రాంచ్ టీమ్ లీడర్ ని, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది అని కాకపడతాడు. కానీ స్వయంగా ఏమో, మిస్టర్ షావ్ ఇది నా వెల్కమ్ పార్టీ, మీరు నన్ను వదిలేసి వేరే వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తున్నారేంటి అని అడుగుతుంది. ఆ షావ్ ఏమాత్రం తగ్గకుండా హాన్ కి బిల్డప్ ఇస్తాడు. అలా లేదండి, ఈమెవరో కాదు, నా ఫియాన్సీయే, షూ ఫ్యామిలీ డాటర్ రియా, ఈ రోజే నాతో కలిసి ఈ పార్టీకి వచ్చింది అని పరిచయం చేస్తాడు. ఆ మాట వినగానే హాన్ కి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఫియాన్సీనా అని షాక్ అవుతాడు. అంతలో షావ్ కోపంగా రియాని, నీకు అసలు బుద్ధి లేదు, సార్ కి విష్ చెయ్ అని అరుస్తాడు. రియా మాత్రం అక్కడ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఆ విషయాన్ని హాన్ నోటీస్ చేస్తాడు. రియా ఏమో నేను వాష్రూమ్ కి వెళ్తాను అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వాడు మళ్ళీ ఆమె వెనకాలే, ఈమెకు అసలు మేనర్స్ లేదండి అని హాన్ తో వాగుతాడు. అతనికి కోపం వచ్చి తన సెక్రటరీకి కాల్ చేసి ఏదో అర్జెంట్ గా కొని తీసుకురమ్మని చెప్తాడు. వాష్రూమ్ నుండి బయటికి రాగానే రియాకి అర్థమవుతుంది తనకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయని. అసలు ఆ టైం అని కూడా ఆమెకి ఐడియా లేదు. హెల్ప్ కోసం షాప్ కి కాల్ చేస్తే వాడు నన్ను డిస్టర్బ్ చేయకు అని కోపంగా కాల్ కట్ చేస్తాడు. అంటే రియా తన డ్రెస్ చూసుకుని ఏడుస్తున్న టైంలో హాన్ పరిగెత్తుకుంటూ వచ్చి తన కోట్ తో ఆమెను కవర్ చేస్తాడు. రియా షాక్ అయ్యి, మిస్టర్ జీన్ మీరిక్కడేంటి అని అడిగితే, నీకు పీరియడ్స్ టైం అని నాకు తెలుసు, కడుపులో నొప్పిగా ఉంది కదా అని ఆమె చేతిలో శానిటరీ ప్యాడ్స్ పెడతాడు. ఇంకా వాడు నీ ఫియాన్సీ అని చెప్పాడు కదా, ఆ మాట నిజమేనా అని అడుగుతాడు. రియా సైలెంట్ గా ఉంటే జిన్ ఇలా అంటాడు, వాడు నా కంపెనీలో పని చేసినా అతని మాట
మాటలు ఆలోచనలు అస్సలు బాలేవు. వాడు ట్రస్ట్ వర్తి కాదు. ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకో అని చెప్తాడు. దానికి రియా మనకి డివోర్స్ అయిపోయింది కదా, ఇంకా నా విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి అని అడిగితే, డివోర్స్ అయితే ఏంటి, లీగల్ గా నువ్వు నా ఎక్స్ వైఫ్, నిన్ను ఇలా కష్టాల్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదు అని జిన్ చెప్తాడు. రియా ఏదో చెప్పబోయే లోపే అక్కడికి ఫెంగ్ వచ్చి, జిన్ డాడ్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు పదా అని అతన్ని తీసుకుపోతుంది. అది చూసి రియా, జిన్ ఆల్రెడీ ఫెంగ్ పేరెంట్స్ ని కూడా కలిశాడు, ఇంకా నా గోడు వినిపించుకుని మాత్రం ఏం చేస్తాడు, అతను తన లైఫ్ లో సెటిల్ అయిపోయాడు అని బాధపడుతుంది. అంతలో షావ్ మెసేజ్ చేస్తాడు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు ఎలాగోలా ఇంటికి వెళ్తావా అని. ఇంటికి వెళ్ళాక రియా జిన్ ఇచ్చిన కోట్ ని డ్రై క్లీనింగ్ చేస్తూ అతని మాటలు గుర్తు చేసుకుంటుంది. జిన్, నువ్వు చాలా మంచివాడివి, కానీ నేనే నీకు సరిపోను అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి షావ్ తో పెళ్లి గురించి మాట్లాడతాడు. అప్పుడు రియా, ఆ అబ్బాయి మంచివాడు కాదు నాన్న, పెళ్లి చేసుకోను అని చెప్తే ఆయనకి ఫుల్ కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు పాఠాలు నేర్పుతావా, నా బిజినెస్ కి వాడు చాలా అవసరం, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని ఆర్డర్ వేస్తాడు. రియా భయపడుతూ, నాన్న చిన్నప్పటి నుండి మీరెప్పుడు నన్ను ఇష్టపడలేదు, స్టెప్ మదర్ స్టెప్ సిస్టర్ నన్ను ఎప్పుడు ఏడిపిస్తుంటే వాళ్ళకే సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ ఈ పెళ్లి మాత్రం నా వల్ల కాదు అని ఆయన చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది. కానీ ఆయన రియాని కోపంతో గట్టిగా తోసేసి హింసిస్తారు. నువ్వు షావ్ ని పెళ్లి చేసుకోకపోతే చనిపోయేటప్పుడు మీ అమ్మ నీ కోసం వదిలి వెళ్లిన ఆ కంపెనీని నాశనం చేసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. రియా తన అమ్మకి ఇచ్చిన ప్రామిస్ గుర్తు చేసుకుని చాలా ఏడుస్తుంది. అప్పుడే జిన్ మెసేజ్ చేస్తాడు, నీ సామాన్లు మా ఇంట్లో ఉండిపోయాయి, వచ్చి తీసుకెళ్ళు అని. కొన్ని రోజుల తర్వాత ఆమె జిన్ ని కలవడానికి వెళ్తుంది. జిన్ రియాని చూసి, చాలా తగ్గిపోయావు, పెళ్లి డ్రెస్ కోసం తయారవుతున్నావా ఏంటి అని వెటకారంగా అడుగుతాడు. రియా అతని కోట్ తిరిగి ఇచ్చేస్తూ క్లీన్ చేయించానని చెప్తుంది. జిన్ ఆమె ముఖం మీద ఉన్న గాయాలను నోటీస్ చేస్తాడు. కేవలం బట్టలు ఇవ్వడానికి నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా అని జిన్ అంటే, నువ్వు కూడా ఏదో ఇవ్వడానికి పిలిచావు కదా అని రియా అంటుంది. అప్పుడు జిన్ సీరియస్ గా అడుగుతాడు, రియా నువ్వు ఎప్పటి నుండి ఇంత భయస్త్రాలుగా ఇంత సైలెంట్ గా మారిపోయావు, పెళ్లి టైంలో నువ్వు ఇలా ఉండేదానివి కాదు కదా అని తన విషయాలు గుర్తు చేసుకుంటాడు. పాస్ట్ లో రియా ఎప్పుడు చాలా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఒకసారి రియా జిన్ కి ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. ఎలా ఉంది జిన్ అని అడిగి, ఎక్కువైనా సరే జిన్ చాలా టేస్టీగా ఉంది అని అంటాడు. ప్రెసెంట్ లో జిన్, నువ్వు నా దగ్గర చాలా మొండిగా కేర్ ఫ్రీగా ఉండేదానివి, చెప్పు రియా, నిన్నెవరైనా టార్చర్ చేస్తున్నారా అని అడుగుతాడు. రియా మాత్రం నవ్వుతూ, అలా ఏం లేదు, నేను బానే ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. నువ్వు ఆ షావ్ ని పెళ్లి చేసుకుంటున్నావా, వాడు అసలు మంచోడు కాదు, లాస్ట్ టైం పార్టీలో నీ గురించి వాడు ఎంత చీప్ గా మాట్లాడాడో నాకు తెలుసు, అతనితో నువ్వు హ్యాపీగా ఉండగలవా అని అంటే, రియా మళ్ళీ ఒక దొంగ నవ్వు నవ్వి, నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను అతనితో లైఫ్ గడపడానికి అని చెప్తుంది. జిన్ రియా అకౌంట్ లో 10 మిలియన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. రియా వద్దని మొండికేస్తే, ఇది థ్యాంక్స్ చెప్పడానికి ఇచ్చే మనీ కాదు, నీకు ఎమర్జెన్సీ ఫండ్, లీగల్ గా నువ్వు నా బాధ్యతవి, నీకు అవసరం లేదనుకుంటే 1 ఇయర్ తర్వాత తిరిగి ఇచ్చేయి, అంతవరకు నీ దగ్గరే ఉంచుకో అని ప్రామిస్ తీసుకుంటాడు. రియా వెళ్ళిపోతుంటే జిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి, నువ్వు నా ఎక్స్ వైఫ్, నిన్నెవరూ ఏమీ చేయలేరు, నా ప్రామిస్ ఎప్పుడు మర్చిపోకు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వచ్చేయి అని అరుస్తాడు. పాపం రియా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. థ్యాంక్ యూ మిస్టర్ జిన్, కానీ ఇకపై మనం కలుసుకోకూడదు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. జిన్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. అతని సెక్రటరీ అంటాడు, సార్ మీరు రియాని ప్రేమిస్తున్నారు కదా, ఆ విషయం ఆమెకి చెప్పేయొచ్చు కదా అని అంటే, రియాకి నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు అని అతను బాధపడతాడు. కంప్లీట్ మిస్అండర్స్టాండింగ్. ఇక్కడ షూ ఫ్యామిలీలో మన షావు రియా వాళ్ళ నాన్న ఫుల్ గా తాగి పార్టీ చేసుకుంటారు. రియా రాగానే ఆ షావు ఆమె చేయి పట్టుకొని, ఈ రోజు నుండి నేనే నీ మొగుడిని అని వెధవ వేషాలేస్తుంటాడు. రియా వాళ్ళ నాన్న కూడా అంతే, అవును ఎలాగో నీకు డివోర్స్ అయింది కదా, నిన్నెవరు చేసుకుంటారులే అని వాడికి వంత పాడుతాడు. షావు బలవంతంగా రియాతో మందు తాపించాలని చూస్తే ఆమె అతన్ని తోసేసి తన రూమ్ లోకి పారిపోతుంది. రియా నాన్న నిద్రపోగానే వాళ్ళ స్టెప్ మదర్ అండ్ సిస్టర్ కలిసి షావుని రెచ్చగొడతారు. ఆ షావు రియా రూమ్ లోకి వెళ్లి, నువ్వు నా పెళ్ళానివి కాబోతున్నావు కదా, నిన్నిప్పుడే చెక్ చేయాలి అని మిస్బిహేవ్ గా చేస్తుంటాడు. ఇంకో పక్క కారులో వెళ్తున్న జిన్ కి రియా ముఖం మీద ఉన్న గాయాలు బాగా గుర్తొస్తాయి. అసలు నేను తనకి డివోర్స్ ఎందుకు ఇచ్చాను అని రిగ్రెట్ అవుతూ, కార్ ని షూ ఫ్యామిలీ ఇంటికి తిప్పు అని సెక్రటరీకి ఆర్డర్ వేస్తాడు. కానీ ట్రాఫిక్ వల్ల కార్ ఆగిపోతుంది. దరిద్రం అలా ఉంటుంది. అక్కడ ఇంట్లో రియా తనను తాను కాపాడుకోవడానికి షావ్ని గట్టిగా తన్ని బయటికి పరిగెడుతుంది. రోడ్డు మీద పరిగెత్తుకుంటూ, నేనేమి మీ ఆట వస్తువుని కాదు, నన్ను ప్రాణంలా చూసుకున్న వ్యక్తి ఈ లోకంలో ఒకరున్నారు, నేను అతనితో లేకపోయినా పర్వాలేదు, కానీ నేను అతన్నే ప్రేమిస్తున్నాను అని ఏడుస్తూ పరిగెత్తుతుంది. వెనకాలే షావ్ కూడా వస్తూ ఉంటాడు. జిన్ కూడా కార్ దిగి రియా కోసం వెతుకుతూ ఉంటాడు. రియా సరిగ్గా ఒక బస్సు అవతల ఉంటుంది, కానీ జిన్ ఆమెని చూడలేకపోతాడు. షావ్ రియాని పట్టుకొని, నిన్ను వదులుతానా అని లాగుతుంటే, జిన్ మాత్రం తన నన్ను కలవనని చెప్పింది కదా, ఇంకా నేను వెళ్లడం ఎందుకు అని వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు. షావ్ నుండి తప్పించుకోవడానికి రియా పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వస్తుంది. అప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ బట్టలన్నీ మెయిడ్ సదురుతూ ఉంటే అతనికి హీరోయిన్ ని కలిసిన ఫస్ట్ మూమెంట్ గుర్తొస్తుంది. అతను రియాని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక కుక్క పిల్లతో ఆడుకుంటూ చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇద్దరు అలా కలుస్తారనమాట. తర్వాత ఒక రోజు హాన్ బర్త్డే అని తెలిసి రియా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. నా బర్త్డే పెద్ద విషయం కాదు, మా ఇంట్లో ఎవరు సెలబ్రేట్ చేయరు అని హాన్ అంటే, నేను సెలబ్రేట్ చేస్తాను కదా అని చెప్పి లైట్స్ ఆఫ్ చేసి కేక్ కట్ చేయిస్తుంది. జిన్ తన లైఫ్ లో ఫస్ట్ టైం తన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేయడం చూసుకుంటాడు. అతను రియాతో,
నా బదులు విష్ నువ్వే కోరుకో అని అంటాడు. రియా కళ్ళు మూసుకొని విష్ కోరుకుంటుంటే జిన్ ఆమెకు చాలా దగ్గరగా వస్తాడు. రియా కళ్ళు తెరిచేసరికి ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ మూమెంట్ క్రియేట్ అవుతుంది. ప్రెజెంట్ లో జిన్ తన కబోర్డ్ లోని బట్టలన్నీ సదరమని చెప్తాడు. ఇంకో పక్క హాస్పిటల్లో రియాకి స్పృహ వస్తుంది. ఆల్మోస్ట్ 2 months అవుతుందన్నమాట తను కోమాలో ఉండి. అప్పుడు నర్సులు మాట్లాడుకుంటారు. పాప మీ అమ్మాయి 2-3 నెలలుగా కోమాలో ఉంది. ఫ్యామిలీకి కాల్ చేసినా కూడా ఒక్కరు కూడా చూడ్డానికి రాలేదు. హాస్పిటల్ చైర్మన్ గారికి జాలి వేసి మెడికల్ బిల్స్ కూడా ఆయనే పే చేశారు అని చెప్తారు. ఆ మాటలు విని రియా చాలా బాధపడుతుంది. తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ నాన్న నుండి మెసేజ్ వస్తుంది. నువ్వు శ్రావ్ని పెళ్లి చేసుకోలేదు కదా, ఇక నా కూతురిగా నీ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు. నేను షూ ఫ్యామిలీ నుండి వెలేస్తున్నాను. ఇక ఎప్పటికీ ఇంటికి రాకు అని ఉంటుంది. తర్వాత జిన్ పంపిన మెసేజ్ చూస్తుంది. రియా ఎలా ఉన్నావు, నీకు పెళ్ళైపోయిందా అని అడుగుతూ అతను రోజు మెసేజ్ చేసేవాడు. ఒకసారి వింటర్ సీజన్ అవ్వడం వల్ల జిన్ ఆమెతో అంటాడు, నువ్వు చాలా సెన్సిటివ్ కదా, బాడీకి వేడిగా ఉండే బట్టలు వేసుకోవడం మర్చిపోకు, డ్రింక్ అస్సలు ముట్టకు, డివోర్స్ తర్వాత ఫ్రెండ్స్ లా ఉందాం అని నువ్వే చెప్పావు కదా, మరి నా మెసేజ్లకి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అని జిన్ ఆమె కోసం చాలా టెన్షన్ పడుతుంటాడు. ప్రెసెంట్ లో ఆమె ఆలోచిస్తుంది, జిన్ మిస్ ఫెంగ్ తో ఉన్నాడు కదా, మరి నా గురించి ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నాడు అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతుంది. ఇంకో పక్క జిన్ కేమో రియా నాతో మాట్లాడడం ఇష్టం లేదేమో అనుకుంటాడు. వీళ్ళిద్దరు ఒకే దగ్గర ఉన్నా కూడా ఒకరినొకరు చూసుకోలేకపోతాడు. జిన్ తన సెక్రటరీని షావు గురించి అడిగితే, మీరు 3 నెలల క్రితమే అతనికి ప్రమోషన్ ఇచ్చారు కానీ వాడు పనిలో చాలా వీక్ అని చెప్తాడు. జిన్ ఏమో పర్లేదు, రియా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది కదా, వాడు బాగా డబ్బులు సంపాదిస్తే రియా హ్యాపీగా ఉంటుంది అనుకుంటాడు. పాపం రియా పెళ్లి క్యాన్సిల్ అయిందని అతనికి తెలియదు. రియాకేమో షూ ఫ్యామిలీకి వెళ్లడం ఇష్టం లేక తన కోసం ఒక రూమ్ వెతుక్కోవాలి అనుకుంటుంది. జిన్ తన అకౌంట్ లో వేసిన డబ్బులు వాడుకుందామని బ్యాలెన్స్ చెక్ చేస్తే అది 0 చూపిస్తుంది. వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేసి డబ్బుల గురించి అడిగితే, నీ డబ్బులేంటి నా డబ్బులేంటి, అంతా నాదే, నువ్వు షావ్ని పెళ్లి చేసుకోలేదు కదా, ఇక నువ్వు నా కూతురివి కాదు అని కాల్ కట్ చేస్తాడు. బతకడానికి దారి లేక రియా ఒక కాఫీ షాప్ లో జాయిన్ అవుతుంది. జిన్ తనకు కాఫీ ఎలా చేయాలో నేర్పించాడు కాబట్టి ఆమెకి ఈ జాబ్ చాలా ఈజీగా వస్తుంది. కస్టమర్లందరికీ రియా చేసిన కాఫీ చాలా నచ్చుతుంది. ఒక రోజు మేనేజర్ రియా దగ్గరికి వచ్చి హాన్ కంపెనీకి 50 కాఫీస్ డెలివరీ చేయమని ఆర్డర్ వేస్తాడు. రియా వద్దన్నా వినడు. చివరికి కాఫీలు పట్టుకొని హాన్ కంపెనీకి వెళ్తుంది రియా. అక్కడ ఆఫీస్ ఎక్కడుందో వెతుకుతున్న టైంలో సడన్ గా ఒకతను ఢీకొంటాడు. చేతిలో ఉన్న కాఫీలన్నీ కింద పడిపోతాయి. అప్పుడే జిన్ సెక్యూరిటీ అక్కడికి వచ్చి రియా మీద ఫుల్ సీరియస్ అవుతుంది. కావాలనే కాఫీలు కింద పడేసావు, మొత్తం డబ్బు ఇప్పుడే పే చేయి అని అరుస్తుంది. రియా ఏమో నా దగ్గర ఇప్పుడు ఇంతే ఉన్నాయి, నాకు జీతం రాగానే మిగతా విచ్చేస్తాను అని బ్రతిమలాడుతుంది. కానీ ఆ అమ్మాయి రియాని చాలా చీప్ గా ఇన్సల్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను అని బెదిరిస్తుంది. అప్పుడే జిన్ వాయిస్ వినిపిస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ అని. జిన్ ని చూడగానే రియా భయంతో ఆమె వెనక దాక్కుంటుంది. జిన్ కి మ్యాటర్ అర్థమైపోయి ఫుల్ సీరియస్ అవుతాడు. నువ్వు జస్ట్ ఒక ఎంప్లాయీవి, నా కంపెనీ లాభ నష్టాల గురించి వసూలు చేయడానికి నువ్వెవరు అని ఆ సెక్యూరిటీని తిట్టి రియాతో, నువ్వు బానే ఉన్నావు కదా, హాస్పిటల్ కి వెళ్దామా అని కేర్ చూపిస్తాడు. కానీ జిన్ తనని ఈ స్థితిలో చూడడం ఇష్టం లేక రియా మనీ అక్కడే వదిలేసి పారిపోతుంది. జిన్ కి అక్కడ ఒక నోట్ దొరుకుతుంది. దాని మీద ఉన్న క్యూట్ స్టిక్కర్స్ ని చూసి జిన్ కి ఒక డౌట్ వస్తుంది. ఇది రియానే అని ఫిక్స్ అయిపోయి సెక్రటరీని మొత్తం ఎంక్వైరీ చేయమంటాడు. అప్పుడే ఆమె విషయాలు గుర్తు చేసుకుంటాడు. పాస్ట్ లో ఒకసారి పెయింటింగ్ నేర్పించే టైంలో జిన్ చాలా వర్స్ట్ గా వేసేవాడు. అది చూసి రియా తెగ నవ్వుతూ ఆట పట్టించేది. ఆ క్యూట్ మూమెంట్స్ ని గుర్తొచ్చి జిన్ ఎమోషనల్ అవుతాడు. ప్రెసెంట్ లో సెక్రటరీ కాల్ చేసి మొత్తం నిజం చెప్తాడు. సార్, రియా ఒక కెఫేలో వెయిట్రెస్ గా పనిచేస్తుంది. సిటీ చివర ఉన్న ఒక చిన్న రూమ్ లో ఉంటుంది. 3 months బ్యాక్ తనకి యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంది. ఇప్పుడే డిశ్చార్జ్ అయింది అని చెప్పగానే జిన్ గుండె పగిలి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. రియా ఇంత దారుణమైన లైఫ్ గడపడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారు అని ఏడుస్తూ తన ఇంటర్నేషనల్ మీటింగ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డే ఆ కెఫేకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక జిన్ లోపలికి వెళ్ళడు. ఎందుకంటే తను తన ఎక్స్ హస్బెండ్ ని ఈ పరిస్థితిలో చూడాలి అనుకోదు కదా, తను నన్ను చూడడం ఇష్టం లేకే ఆ రోజు పారిపోయింది అని అనుకుంటాడు. అప్పుడే అక్కడ షావ్ ని చూస్తాడు. వాడు స్టెప్ సిస్టర్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. జిన్ కూడా ఆ కెఫేలోకి వెళ్తాడు. రియా ఆర్డర్ తీసుకోవడానికి వచ్చి షావ్ ని చూసి షాక్ అవుతుంది. ఆ స్టెప్ సిస్టర్ ఏమో, నువ్వు ఇంటి నుండి పారిపోయావు కదా, ఇక్కడ వెయిట్రెస్ పనులు చేస్తున్నావా అని ఎక్కిరిస్తుంది. అప్పుడు రియా, నువ్వు షావ్ ని పెళ్లి చేసుకోను అన్నావు కదా, ఏమైంది అని అడిగితే వాడిప్పుడు మేనేజర్ అయ్యాడు, నాకెందుకు ఇష్టం ఉండదు అని అంటుంది. రియా కోపంగా, 3 months బ్యాక్ నువ్వు నాతో ఏం చేయాలనుకున్నావో తెలుసు కదా షావ్ అని నిలదీస్తుంది. షావ్ రివర్స్ లో, నువ్వు ఒక సెకండ్ హ్యాండ్ దానివి, నీతో ఏం జరిగిందో నాకు తెలీదు, నీ సుత్తి ఆపు అని రియా మీద చెయ్యి ఎత్తబోతాడు. కరెక్ట్ టైం కి జిన్ ఎంట్రీ ఇచ్చి అతని చెయ్యి పట్టుకుని ఒకటిస్తాడు. ఆ ఒకటేంటో మీకు ఆబ్వియస్లీ తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకెంత ధైర్యం ఉంటే ఒక ఆడదాని మీద చెయ్యి ఎత్తుతావురా అని ఫుల్ కోపడతాడు. జిన్ని చూడగానే షావ్ కి తడిసిపోతుంది. బాస్, మీరిక్కడేంటి అని వణికిపోతాడు. అప్పుడే 3 years బ్యాక్ పాస్ చూపిస్తారు. జిన్ రియా నాన్నతో ఒక కండిషన్ పెడతాడు. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, కానీ మా పెళ్లి విషయం ఎవరికి తెలియకూడదు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని మాయం చేసేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అందుకే స్టెప్ సిస్టర్ భయంతో ఏం మాట్లాడకుండా నోరు మూసుకుంటుంది. ప్రెజెంట్ కొస్తే షావ్ కవర్ చేస్తూ, సార్ ఈమె నా ఫియాన్సీ, ఈమె పెళ్లి రోజు ఎవరితోనూ పారిపోయింది అని అబద్ధాలు చెప్తాడు. ఈమె ఎక్స్ హస్బెండ్ కూడా ఒక పెద్ద చెత్త వెధవ అయి ఉంటాడు.
చంపేస్తాడు అని షావ్ ఏంటేంటో వాగుతుంటాడు. అది విని తట్టుకోలేక స్టెప్ సిస్టర్ భయంతో అతన్ని అక్కడి నుంచి తీసుకొని పారిపోతుంది. పాపం అతనికి తెలియదు కదా ఎక్స్ హస్బెండ్ తన బాసే అని. నెక్స్ట్ జిన్ రియా చేయి పట్టుకొని కారులో తీసుకెళ్తాడు. అప్పుడు రియా జిన్ నీకేం కావాలి అని అడిగితే సెక్రటరీని బయట ఉండమని చెప్పి రియా నిలదీస్తాడు. నేను నీకు ఇచ్చిన డబ్బులేమయ్యాయి, ఎందుకు ఇలా వెయిట్రెస్ పనులు చేస్తున్నావు అని అడిగితే రియా మొత్తం నిజం చెప్పేస్తుంది. మా నాన్న నా డబ్బులన్నీ లాగేసుకొని నన్ను ఇంటి నుండి గెంటేశారు, అందుకే బ్రతకడానికి జాబ్ చేస్తున్నాను అని ఏడుస్తుంది. జిన్ యాక్సిడెంట్ గురించి అడిగితే మన రిలేషన్ అయిపోయింది కదా నీకెందుకు అని రియా అంటుంది. నీకు ఇన్ని కష్టాలు వస్తే ఒక్కసారి కూడా నా దగ్గరికి ఎందుకు రాలేదు, ఇలాంటి లైఫ్ నీకు ఇష్టమా అని జిన్ సీరియస్ గా అడిగితే నా లైఫ్ కేం తక్కువ, నా కష్టంతో నేను బ్రతుకుతున్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను అని రియా అరుస్తుంది. జిన్ వినకుండా ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. పాత రోజుల్లో లాగే ఆమెకు షూస్ తొడుగుతాడు. నేను వంట చేస్తున్నాను, భోజనం చేసి మాట్లాడుకుందామని అంటాడు. రియా జిన్ రూమ్ లో అతనితో పాటు ఫెంగ్ ఫోటో చూసి వీళ్ళిద్దరికి పెళ్లి కాబోతుంది కదా అని జలసీగా ఫీల్ అవుతుంది. భోజనం చేస్తున్నప్పుడు జిన్ మళ్ళీ అడుగుతాడు 3 months బ్యాక్ ఏం జరిగిందో చెప్పు అని. రియా మొత్తం చెప్పేస్తుంది. అషావ్ తనతో మిస్బిహేవ్ చేయడం, తన్ని తాను కాపాడుకోవడానికి పారిపోవడం, ఆ ప్రాసెస్ లో యాక్సిడెంట్ అవ్వడం అంతా విన్నాక జిన్ కి ఫుల్ కోపం వస్తుంది. ఆ షావ్ ని, నీ స్టెప్ మామ్ ని, నీ ఫాదర్ ని ఎవ్వరిని వదలను అని అందరికి సినిమా చూపిస్తాను అని ఒట్టు పెట్టేసుకుంటాడు. రియా మనకి డివోర్స్ అయింది కదా ఇదంతా ఎందుకు అని అడిగితే మనం ఫ్రెండ్స్ లా ఉండాలి అని ప్రామిస్ చేసావు కదా, అట్లీస్ట్ అలా అయినా నన్ను హెల్ప్ చేయి నువ్వు అని జిన్ రిక్వెస్ట్ చేస్తాడు. రియా మనసులో బాధపడుతుంది. నీకు ఫెంగ్ తో పెళ్లి కాబోతుంది కదా, నా మీద ఎందుకు ఇంత కేర్ చూపిస్తున్నావు అని. జిన్ ఏమో నువ్వెందుకు నా దగ్గర నుండి దూరంగా వెళ్లిపోయావో నాకు తెలీదు, కానీ అట్లీస్ట్ నేను నిన్ను కాపాడుకుంటాను అని అనుకుంటాడు. ఇంకా చెప్తాడు నీ బెడ్రూమ్ ఎలా ఉందో అలాగే ఉంది, అక్కడికి వెళ్లి ఉండు, ఇక్కడికి నేను తప్ప ఏ అమ్మాయి రాదులే, డోంట్ వర్రీ అని ఆమెను ఒప్పిస్తాడనమాట అక్కడ ఉండడానికి. తర్వాత జిన్ ఒంటరిగా డ్రింక్ చేస్తూ ఉండగా ఫెంగ్ నుండి కాల్ వస్తుంది. పార్టీకి ఎందుకు రాలేదు అని ఆమె అడిగితే నువ్వే ఎంజాయ్ చెయ్యి అని జిన్ కూల్ గా చెప్తాడు. నీ లైఫ్ లో నేను ఇంపార్టెంట్ కాదా అని ఆమె సీరియస్ గా అడిగితే కాదేమో అని ముఖం మీద చెప్పేస్తాడు. గ్లాస్ సౌండ్ విని నువ్వెప్పుడు తాగవు కదా ఈ రోజు ఏమైంది అని అడిగితే జిన్ ఏడుస్తూ నేను చేసిన డివోర్స్ నిర్ణయానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, అంతా నా తప్పే అని తన బాధను బయట పెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రియాని చూసి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇస్తాడు. రియా కెఫేకి వెళ్తాను అంటే ఈ రోజు నుండి ఆ కెఫే నీదే, నేను దాన్ని కొనేశాను అని షాక్ ఇస్తాడు. అప్పుడు జిన్ నేను రోజు నీ చేత్తో చేసిన కాఫీని తాగడానికి వస్తాను, అలా నువ్వు నా అప్పు తీర్చేయి అని ఒక స్వీట్ కండిషన్ కూడా పెడతాడు అనుకోండి. ఇద్దరు కెఫేకి వెళ్ళాక అక్కడికి స్టెప్ సిస్టర్ రియా నేర్పించడానికి వస్తుంది. కానీ జిన్ వెంటనే ఆమెని ఆపి కాఫీకి ఇన్వైట్ చేస్తాడు. మీరు రియా మళ్ళీ కలిసిపోయారా అని స్టెప్ సిస్టర్ షాక్ అవుతూ అడిగితే జిన్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. తను జస్ట్ నా ఎక్స్ వైఫ్ మాత్రమే, నాకు తనకు మధ్య ఏం లేదు అని చెప్పి రియా గురించి కొన్ని బ్యాడ్ మాటలు చెప్తాడు. అప్పుడు స్టెప్ సిస్టర్ నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో తెలుసా, ఎంత టాలెంటెడో, మీతో పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, అనవసరంగా మీ అక్కని చేసుకున్నాను అని ఆమెను తన మాటల్లో పడేస్తాడు. స్టెప్ సిస్టర్ అప్పుడే జిన్ వైఫ్ అయిపోయినట్టు కలలు కండం స్టార్ట్ చేసేస్తుంది. షావ్ నా వెనకాల పడుతున్నాడు తప్ప నాకు అతనికి ఏం సంబంధం లేదు అని అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే జిన్ తన అసలు ప్లాన్ బయట పెడతాడు. నిన్ను నా పర్సనల్ పార్ట్నర్ ని చేయాలి అనుకుంటున్నాను, కానీ 3 months బ్యాక్ రియాకి షావ్ కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియాలి. ఆ విషయం తెలిస్తేనే నా స్టేటస్ కి మన రిలేషన్ కి ఇబ్బంది ఉండదు. ఆ రోజు అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, షావ్ ఏం చేశాడు, ఈ విషయాలన్నీ కనుక్కొని నాకు చెప్తే నీకు 10 million ఇస్తాను అని ఆఫర్ ఇస్తాడు. మా నాన్నే నాకు 2,000 ఇస్తాడు, ఈయన 10 million ఇస్తున్నాడంటే ఆబ్వియస్లీ ఆ స్టెప్ సిస్టర్ ఎగిరి గంతేసి ఓకే చెప్తుంది. ఆమె వెళ్లిపోగానే జిన్ రియా దగ్గరకు వస్తాడు. తను గ్లాసెస్ కడుగుతుంటే నీళ్లు చాలా చల్లగా ఉన్నాయని రియా చేతులు పట్టుకొని తనే గ్లాసులు కడగడం స్టార్ట్ చేస్తాడు. రియా జలసీగా ఆ స్టెప్ సిస్టర్ తో అంత క్లోజ్ గా ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే షావ్ గురించి నిజాలు బయట పెట్టడానికి నేను ఆమెను బుట్టలో పడేస్తున్నాను అని జిన్ చెప్తాడు. ఇంకా రియా అడుగుతుంది మీరు కంపెనీకి వెళ్లరా, ఫెంగ్ ని కలవరా అని. అప్పుడు జిన్ ఆమెను కలవాల్సిన అవసరం నాకేంటి అంటాడు. రియా మనసులో జిన్ తన పర్సనల్ విషయాలన్నీ నాకు చెప్పాలి అనుకోవట్లేదు, ఎలాగో నేను తన ఎక్స్ వైఫ్ ని కదా, ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ని కాలేను కదా అని బాధగా తన చేతిలో ఉన్న గ్లాసెస్ తీసుకొని నా పనులు నేను చేసుకోగలను, నువ్వు వెళ్ళొచ్చు అని అంటే నీకు నా మొహం చూస్తే కొట్టాలనిపిస్తుందా ఏంటి అని జిన్ కామెడీగా అడుగుతాడు. అలా ఏం లేదు అని ఆమంటే సరే సాయంత్రం నేను పికప్ చేసుకోవడానికి వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఇంకో పక్క స్టెప్ సిస్టర్ తన ప్లాన్ అమలు చేస్తుంది. ఆ షావ్ కి ఫుల్ గా మందు తాపించి తన మాయలో వేసుకొని 3 months బ్యాక్ అసలు ఏం జరిగింది, ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి అని అడుగుతుంది. వాడు మత్తులో నవ్వుతూ అన్ని చెప్తాను కానీ ముందు నువ్వు నన్ను హ్యాపీ చెయ్యాలి అని కండిషన్ పెడతాడు. రాత్రి రియా జిన్ ఇంటికి వస్తారు. జిన్ ఆమె షూస్ తీయబోతుంటే రియా వద్దని ఆపేస్తుంది. అప్పుడు అతను కోపంగా నువ్వు చాలా హార్ట్లెస్ రియా అని వెళ్లిపోతుంటే రిన్ మళ్ళీ కేఫేకి వస్తారా అని అడుగుతుంది. జిన్ ఆమె దగ్గరికి వచ్చి నేను నిన్ను కేవలం ఒక కప్పు కాఫీనే కదా అడిగింది, దానికి కూడా ఇంత బిల్డప్ ఇస్తావా అని ఆట పట్టిస్తాడు. రియా షై ఫీల్ అవుతూ నేను స్నానానికి వెళ్తున్నాను అని అక్కడ నుంచి
పారిపోతుంది. బాత్రూమ్ లోనేమో రియా కాల్ జారి పడిపోతుంది. జిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను తన చేతుల్లో ఎత్తుకొని బెడ్ పై పడుకోబెడతాడు. మెడిసిన్ రాస్తున్నప్పుడు అతనికి పాస్ట్ గుర్తొస్తుంది. నువ్వెప్పుడు ఇలా కింద పడుతూనే ఉంటావు, గార్డెన్ లో అంతలా ఆడుకోవాల్సిన అవసరం ఏముంది అని తిట్టిన రోజులు గుర్తొస్తాయి. ఆ మూమెంట్ లో ఇద్దరి మధ్య ఒక ఐ కాంటాక్ట్ జరుగుతుంది. జిన్ మెల్లగా రియాని కిస్ చేస్తాడు. అది వాళ్ళ ఫస్ట్ కిస్. రియా కూడా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక రెస్పాండ్ అవుతుంది. కానీ వెంటనే జిన్ ని తోసేసి, మనం ఇప్పుడు భార్యాభర్తలం కాదు, కనీసం లవర్స్ కూడా కాదు, ఇదంతా తప్పు అని అరుస్తుంది. దానికి జిన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. నీ దగ్గర ఫెంగ్ ఉంది కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తావని రియా తన మనసులో బాధపడుతుంది. అప్పుడే స్టెప్ సిస్టర్ ఫోన్ చేసి, ఆ యాక్సిడెంట్ వెనుక షావుగాడే ఉన్నాడు, వాడికి మొత్తం ఒప్పుకున్నాడు, నా దగ్గర రికార్డింగ్ ప్రూఫ్ కూడా ఉంది అని చెప్తుంది. జిన్ ఆమెకు 10 మిలియన్ ఇచ్చి ఆ రికార్డింగ్ తీసుకుంటాడు. ఆమె వెళ్లిపోగానే ఆమె టచ్ చేసిన తన చేతులను కర్చీఫ్ తో తుడుచుకొని ఆ కర్చీఫ్ ని డస్ట్ బిన్ లో పడేస్తాడు. జిన్ కి ఆమంటే అంత అసహ్యం అనమాట. నెక్స్ట్ స్టెప్ సిస్టర్ షావ్ కి కాల్ చేసి, నువ్వొక వేస్ట్ గాడివి, నీతో బ్రేకప్, రియా చెప్పిందే కరెక్ట్, నువ్వు అసలు మగాడివే కాదు అని ఇన్సల్ట్ చేస్తుంది. ఆ మాట వినగానే అతనికి ఫుల్ కోపం వస్తుంది. ఆ రియాకి ఎంత ధైర్యం అని కెఫేకి వెళ్లి రియాని కిడ్నాప్ చేస్తాడు. జిన్ కెఫేకి వచ్చేసరికి రియా కనిపించదు. అక్కడ పగిలిన గ్లాసులు అన్నీ చూసి అతనికి మ్యాటర్ అర్థమవుతుంది. షావ్ రియాని ఒక హోటల్ రూమ్ కి తీసుకెళ్లి కెమెరా ఆన్ చేసి ఆమెను ఇన్సల్ట్ చేయాలని చూస్తాడు. జిన్ సెక్యూరిటీని అడిగి రూమ్ నెంబర్ కనుక్కొని అక్కడికి వెంటనే వెళ్తాడు. ఇక్కడ షావ్ వేరే మనిషిని లోపలికి పంపిస్తాడు. రియాకి మెడిసిన్ ఇచ్చి స్పృహ లేకుండా చేస్తారు. సరిగ్గా ఆ మనిషి రియాని టచ్ చేయబోతుంటే జిన్ హీరోలా ఎంట్రీ ఇచ్చి వాడిని చిత్తకు కొట్టేస్తాడు. సెక్రటరీ ఆ రికార్డింగ్ చూసి షాక్ అవుతాడు. ఆ రౌడీ గాడిని పోలీస్ స్టేషన్ కి పంపించేస్తారు. కానీ రియాకి ఇచ్చిన మెడిసిన్ వల్ల ఆమెకి పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అది లవ్ డ్రగ్ అన్నమాట. ఆమె జిన్ ని గట్టిగా పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మన హీరో కూడా కంట్రోల్ చేసుకోలేక స్పెట్స్ తీసేసి ఫుల్ రొమాంటిక్ అయిపోతాడు. ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది. కానీ అప్పుడే జిన్ ఆమెను ఆపి, రియా నీకు నేనెవరో తెలుసు కదా అని అడుగుతాడు. దానికి రియా అతని మొహాన్ని పట్టుకొని, అవును జిన్, రావడానికి ఇంత లేట్ ఎందుకు చేసావు అని అడుగుతుంది. జిన్ ఏమో ఇలా చేయడం కరెక్ట్ కాదు రియాను ఆపడానికి ట్రై చేస్తాడు. రియా ఏడుస్తూ, కానీ నేను చాలా మిస్ అయ్యాను జిన్, నీకు అర్థం కావట్లేదు నా ఫీలింగ్స్ అని ఏడుస్తుంది. ఆమె ఏడుపు చూడలేక జిన్ ఇక తాను కంట్రోల్ చేసుకోలేక ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఇక ఆ హెల్ప్ ఏంటో మీకే తెలుసు కదా. ఇద్దరి మధ్య మళ్ళీ ఆ ఓల్డ్ లవ్ గురించి రాత్రంతా కలిసి గడుపుతారు. ఆ టైంలో రియా జిన్ తో ఐ లవ్ యూ అని కూడా చెప్తుంది. నెక్స్ట్ కార్ లో వెళ్తుంటే రియా జిన్ ఒళ్ళో ఉంటుంది. జిన్ చాలా హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళాక స్టెప్ సిస్టర్ అతనికి ఫోన్ చేస్తుంది. నేను షావ్ కి బ్రేకప్ చెప్పేశాను, మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంది. జిన్ ఆమెకు ఒక ఎర వేస్తాడు. షూ కంపెనీని నా పేరు మీదకి మార్పించాలి అనుకుంటున్నాను అని అంటాడు. ఆమె ఫస్ట్ షాక్ అయ్యి వద్దన్నా, జిన్ ఏమో నా బర్త్డే పార్టీ రోజు నిన్ను మా ఫ్యామిలీ అందరికి పరిచయం చేద్దాం అనుకున్నా, కానీ నీకు ఇష్టం లేనట్టుంది అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో ఆమె పర్లేదు జిన్, ఆ పని అయిపోతుంది అని హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. ఇంకో పక్క రియాకి స్పృహ వస్తుంది. జిన్ని చూడగానే షాక్ అవుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగితే, జరిగిందంతా ఎలా మర్చిపోతావు రియా అని జిన్ అంటాడు. హోటల్లో మన మధ్య ఏమైనా జరిగిందా అంటే, అవును, అసలు స్టార్ట్ చేసిందే నువ్వు అని అంటాడు. రియాకి మెల్లిగా అన్ని గుర్తొస్తాయి. వెంటనే ఆమె జిన్ ని దూరం పెడుతూ, అదంతా మెడిసిన్ వల్ల జరిగింది జిన్, కావాలని చేసింది కాదు అని అంటుంది. జిన్ ఏమో అదేం మ్యాటర్ కాదులే రియా అంటాడు. దానికి ఆమె, నీ పరువుకి ఇది మ్యాటర్ జిన్, ఆ తప్పు నాదే, కాబట్టి ఇదంతా మర్చిపోదామని కోల్డ్ గా చెప్పేసరికి జిన్ షాక్ అవుతాడు. మర్చిపోవడమా, జరిగిన తర్వాత కూడా మనం మళ్ళీ కలిసి ఉండకూడదా అని అడుగుతాడు. జిన్ కళ్ళల్లో నీళ్లతో రియా చేయి పట్టుకుంటాడు. చాలా మంది డివోర్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా, మనం ఎందుకు చేసుకోకూడదు అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ రియా మనసులో ఇంకో థాట్స్ ఉంటాయి. జిన్, నీ దగ్గర ఆల్రెడీ ఫెంగ్ ఉంది కదా, మళ్ళీ నన్ను కూడా కావాలనుకుంటున్నావా, ఇద్దరు అమ్మాయిలతో డేటింగ్ చేయాలని ఎలా అనుకుంటావు అని జల్సీగా ఫీల్ అవుతుంది. జిన్ ఎంత ఏడుస్తూ బ్రతిమలాడినా ఆమె వినదు. నెక్స్ట్ డే జిన్ డ్రాప్ చేస్తానన్నా వినకుండా రియా టాక్సీలోనే కెఫేకి వెళ్తుంది. కెఫేకి వెళ్లేసరికి అక్కడ షాప్ ఫర్నిచర్ విరగొడుతూ రచ్చ రచ్చ చేస్తుంటాడు. నీ ఎక్స్ హస్బెండ్ మిస్టర్ ఫూ ని కొట్టాడంట కదా అని రియాని ఇన్సల్ట్ చేస్తాడు. రియా ఏ మాత్రం తగ్గకుండా షావుకి ఒకటి ఇస్తుంది. వాడు అరిస్తే మళ్ళీ ఒక పంచ్ ఇచ్చి, ఇక్కడ కెమెరాలున్నాయి, ఒక్క నిమిషంలో నేను జైలుకు పంపిస్తాను, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపో అని వార్నింగ్ ఇస్తుంది. జిన్ ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రియా తనని తాను కాపాడుకోవడం చూసి కొంచెం గర్వపడతాడనమాట. అప్పుడే స్టెప్ సిస్టర్ మెసేజ్ చేస్తుంది. నాన్న దగ్గర మోసంతో పేపర్ల మీద సంతకం పెట్టించాను, ఇప్పుడు షూ కంపెనీ నీదే జిన్ అని. కొన్ని రోజుల తర్వాత జిన్ రియా కోసం స్వయంగా వంట చేసి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొస్తాడు. మీ అమ్మ కంపెనీ ఇప్పుడు నీ పేరు మీదకి వచ్చింది రియా అని చెప్తాడు. ఆమె షాక్ అవుతుంది. నాన్న ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారంటే, నువ్వు స్టెప్ సిస్టర్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఇదంతా తనే చేసింది అంటాడు. సరిగ్గా అప్పుడే జిన్ కి ఫెంగ్ నుంచి కాల్ వస్తుంది. ఈ వీక్ నువ్వు నాతో కలిసి మా పేరెంట్స్ ని కలవాలి అని ఆమె అంటుంది. అది విన్న రియా, నేను వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతాను జిన్, లేకపోతే ఫెంగ్ ఏమన్నా అనుకుంటుంది
అని చెప్తుంది. అలా చెబుతుండగానే రియాకి సడన్ గా వామిటింగ్స్ మొదలవుతాయి. జిన్ చాలా టెన్షన్ పడుతూ ఆమె వెనకాలే పరిగెత్తుతాడు. రియాకి వాంతులు అవ్వగానే వెంటనే డాక్టర్ ని పిలిపిస్తాను అంటాడు. రియా మనసులో ఈ మంత్ నాకు పీరియడ్స్ కూడా రాలేదు అని డౌట్ వచ్చి కడుపు నొప్పి అని అబద్ధం చెప్పి జిన్ ని మెడిసిన్ కోసం పంపిస్తుంది. తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వస్తుంది. నేను జిన్ లైఫ్ లోకి రాలేను, తనకి ఫెంకి మధ్య అడ్డు ఉండకూడదు అని కంగారుగా ఆ కిట్స్ అన్ని దాచేస్తుంటే ఒక కిట్ కింద పడిపోతుంది. ఈ గొడవలన్నీ సర్దుమణిగాక ఇక్కడ నుండి వెళ్లిపోతాను అని ఇంకా ఫిక్స్ అయిపోతుంది. హాస్పిటల్ కి వెళ్లిన రియాకి డాక్టర్ ఒక షాకింగ్ న్యూస్ చెప్తారు. నీ రిపోర్ట్స్ ప్రకారం నువ్వు ఎప్పుడు సర్జరీ చేయించుకోలేవు, అంటే అబార్షన్ చేయించుకోలేవు. ఒకవేళ అలా చేస్తే ఫ్యూచర్ లో నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు అని చెప్పడంతో ఆమె ఆ బిడ్డను ఉంచుకోవాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే జిన్ ఫోన్ చేసి నువ్వు హాస్పిటల్లో ఉన్నావా, నేను ఇప్పుడే వస్తున్నాను అని కంగారుగా వస్తాడు. రియా మనసులో బిడ్డ గురించి జిన్ కి తెలిసే హక్కు ఉంది, తన ఫాదర్ కదా, తన దగ్గర నుంచి ఎలా దాచుంచడం అని అనుకుంటున్నప్పుడే అక్కడికి ఫెంగ్ వస్తుంది. రియా వెంటనే రిపోర్ట్స్ దాచేస్తుంది. జిన్ రియాని ఫెంగ్ కి పరిచయం చేస్తాడు. ఫెంగ్ ఏమో నాకు తెలుసులే, తను జిన్ ఎక్స్ వైఫ్ కదా అని అంటుంది. ఆమె పర్స్ తీసుకొని రియాకి బాలేదు, నేను ఇంటికి తీసుకెళ్తున్నాను అని ఫెంగ్ తో లంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి మరీ రియాని తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక రియా జిన్ కి బిడ్డ గురించి చెప్పకూడదు అని అనుకుని బర్త్డే పార్టీ అయిపోగానే ఇక్కడ నుండి వెళ్లిపోతాను అని అంటుంది. జిన్ కి ఇష్టం లేకపోయినా సరే సైలెంట్ గా ఉంది. సరే రియా నీ ఇష్టం, కానీ రేపు బర్త్డే పార్టీలో నువ్వు ఒక స్టార్ లా మెరిసిపోవాలి, అదే నా బర్త్డే గిఫ్ట్ అని అడుగుతాడు. నెక్స్ట్ బర్త్డే పార్టీలో జిన్ డిజైన్ చేసిన డ్రెస్ లో రియా చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూసి అతను కళ్ళు తిప్పుకోలేకపోతాడు. పార్టీకి మన షావు కూడా వస్తాడు. అక్కడ వాడు అందరి ముందు రియా గురించి చాలా చీప్ గా వాగుతుంటాడు. రియా ఎంట్రీ ఇచ్చి నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది షావ్, 3 months బ్యాక్ నువ్వు నన్ను ఎలా టార్చర్ చేశావో అందరికీ చూపిస్తానంటుంది. జిన్ వెంటనే ఆ రికార్డింగ్ ప్లే చేస్తాడు. అందులో షావ్ రియాని కారు కిందకి తోసేసినట్టు, తన్ని ఫోర్స్ చేసినట్టు మొత్తం ఉంటుంది. వాడు అదంతా అబద్ధం అని బుకాయించి రియా మీద చెయ్యి ఎత్తబోతే జిన్ హీరోలా మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. నువ్వు ఇందాకటి నుండి ఏ చెత్త మొగుడు గురించి అయితే వాగుతున్నావో ఆ మొగుడిని నేనే రియా ఎక్స్ హస్బెండ్ ని అని గట్టిగా చెప్తాడు. ఆ మాట వినగానే షావ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. జిన్ అతన్ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసి పోలీస్ స్టేషన్ కి పంపిస్తాడు. షావ్ చాప్టర్ అయితే క్లోజ్. రియా సంతోషంగా జిన్ ని హగ్ చేసుకుంటుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే జిన్ సెక్రటరీ వచ్చి సార్ ఫెంగ్ మేడం తన ఫారిన్ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లిపోయారు అని చెప్తాడు. అప్పుడు జిన్ నాకు తెలుసులే, నా అక్క తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికే వెళ్తుంది అని అంటాడు. అంటే ఫెంగ్ జిన్ కి సొంత అక్క అనమాట. వీళ్ళిద్దరికి పెళ్లి అని రియా ఊహించుకుంది అంతే. ఇక మన స్టెప్ సిస్టర్ పరిస్థితి దారుణం. జిన్ కార్ దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, నీకోసం మా నాన్నని మోసం చేసి కంపెనీ కూడా నీ పేరు మీద రాశాను. ఇప్పుడు మా నాన్న నన్ను ఇంటి నుండి గెంటేశారు, బాగా కొట్టారు కూడా, బయటికి రా జిన్ అని అరుస్తుంది. సెక్రటరీ బయటికి వచ్చి సార్ నిన్నెందుకు పెళ్లి చేసుకుంటారు, ఆయన మొదటి నుండి రియా మేడం నే ప్రేమిస్తున్నారు, నిన్ను కేవలం వాడుకున్నాడంతే అని తన స్టైల్లో ఇచ్చి పడేస్తాడు. స్టెప్ సిస్టర్ కి అప్పుడు తన బతుకేంటో అర్థమవుతుంది. జిన్ తన మీద చూపిస్తున్న కేర్ చూసి రియా మనసులో చాలా బాధపడుతుంది. ఇక్కడ నుండి వెళ్లిపోయే టైం వచ్చేసింది జిన్, నా వల్ల నువ్వు ఇంకా ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్లిపోతుంది. జిన్ మళ్ళీ పాపం గుండె పగిలేలా ఏడుస్తాడు. నెక్స్ట్ డే ఇంట్లో క్లీనింగ్ జరుగుతున్నప్పుడు పని మనిషికి రియా రూమ్ లో ప్రెగ్నెన్సీ కిట్ దొరుకుతుంది. అది చూడగానే అతని మైండ్ బ్లాక్ అవుతుంది. రియా ప్రెగ్నెంటా, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని షాక్ అవుతాడు. మరి మీ ఇద్దరికి డివోర్స్ అయిపోయింది కదా, అందుకే చెప్పుండదు అని పని మనిషి అంటుంది. జిన్ వెంటనే రియాకి ప్రపోజ్ చేసి తన ఫ్యామిలీని తిరిగి తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యి కెఫేకి పరిగెత్తుతాడు. అప్పుడే అక్కడ స్టెప్ సిస్టర్ ఎంట్రీ ఇస్తుంది. జిన్ నన్ను మోసం చేశావు కదా, నిన్ను వదలను అని జిన్ మీద దాడి చేస్తుంది. ఆ దెబ్బకి జిన్ స్పృహ తప్పి పడిపోతాడు. రియా హాస్పిటల్ కి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అంతా నా వల్లే జరిగింది జిన్, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని ఏడుస్తుంది. సెక్రటరీ వచ్చి జిన్ రియా కోసం కొన్న వెడ్డింగ్ రింగ్ చూపిస్తాడు. సార్ కి మీ ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది, మిమ్మల్ని ప్రపోజ్ చేద్దాం అనుకున్నారు అని చెప్తాడు. రియా తనని తాను ఇంకా నిందించుకుంటూ జిన్ కి ఫెంగ్ కి పెళ్లి అవ్వాలని కోరుకుంటూ సిటీ వదిలి వెళ్లిపోతుంది. జిన్ కి మెలకు వచ్చాక రియా రాసిన లెటర్ చూస్తాడు. అందులో నీకు ఫెంగ్ కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఉంటుంది. జిన్ కి అప్పుడు అర్థం అవుతుంది రియా ఫెంగ్ ని తన లవర్ అనుకుని అపార్థం చేసుకుందని. పిచ్చి రియా, ఫెంగ్ నా లవర్ కాదురా బాబు, నా సొంత అక్క అని ఏడుస్తూ తన కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. 6 months తర్వాత రియా ఒక చిన్న ఊర్లో కెఫే నడుపుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక రోజు టీవీలో న్యూస్ వస్తుంది. హాన్ ఫ్యామిలీ కూతురు ఫెంగ్ కి తన ఫారెన్ బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి జరుగుతుంది. ఆమె తమ్ముడు హాన్ తన అక్కకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు అని. అప్పుడే రియాకి అసలు నిజం తెలుస్తుంది. ఫెంగ్ జిన్ కి అక్క అని. తన ఫాదర్ సర్నేమ్ జిన్ తీసుకుంటే తల్లి సర్నేమ్ ఫెంగ్ తీసుకుంది. అందుకే ఇద్దరు పేర్లు వేరువేరుగా ఉన్నాయి. అలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఆ నిజం తెలిసి రియా నవ్వుతుంటే చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు ఏం జరిగింది అని. అప్పుడు ఆమె హాన్ నా బిడ్డకి తండ్రి అని గర్వంగా అందరికి చెప్పేస్తుంది. అప్పుడే మన హాన్ అక్కడికి వస్తాడు. రియా నిన్నెక్కడెక్కడ వెతకలేదు అని చాలా ఎమోషనల్ అవుతాడు. రియా పరిగెత్తుకుంటూ వెళ్లి జిన్ ని హగ్ చేసుకుంటుంది. నన్ను క్షమించు జిన్, నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని ఏడుస్తుంది. జిన్ కూడా ఏడుస్తూ నేను నిన్ను మొదటి నుండే ప్రేమిస్తూనే ఉన్నాను రియా అని ఆమె నుదిటి మీద కిస్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి
మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా. బై బై.